నమస్తే అండి. కోవాబన్ వలి మీద రియాక్ట్ అయిన ఆ మీడియా వాళ్ళు ఈరోజు రాజమండ్రిలో ఇంత ఘోరం జరిగితే ఎందుకని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మీడియా వాళ్ళు తమ వాయిస్‌ని వినిపించలేదు? అంటే ఎదుటివారి మతం ఏదన్నా తప్పు చేస్తేనేమో దాన్ని తప్పుపట్టాలి. మన మతంలో ఏదన్నా తప్పు చేస్తే మాత్రం గుట్టుగా ఉండాలి అంటారా? అదేంటి నువ్వు హిందువే కదా! ఎందుకు మరో హిందువుని క్వెషన్ చేస్తున్నావు అంటారేమో. తప్పొప్పులనేవి ఎవరి యొక్క వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంటాయి. అంతేగాని కులాన్ని, మతాన్ని బట్టి తప్పు, ఒప్పులు చేస్తూ ఉండరు ఎవరైనా సరే. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈరోజు రాజమండ్రిలో కల్తీ పాలు తాగి దాదాపుగా 10 మంది వరకు వెంటిలేటర్ మీదున్నారు. 5 మంది చనిపోయారు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. ఇమ్మీడియేట్‌గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చనిపోయారో వారికి ఆర్థిక సహాయంగా 10,00,000 కుటుంబానికి ప్రకటించారు. మరి ఇంత ఘోరం జరిగినప్పుడు మరి ఒక్కరు కూడా ఎందుకని ఆ తేజస్వి మీడియా వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఇన్ని రోజులు కోవాబన్ గురించి రచ్చ రచ్చ చేశారో వాళ్ళెవ్వరు ఈ కల్తీ పాల విషయంలో ఒక్కరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇక్కడ మతం అడ్డొచ్చిందా రెస్పాండ్ అవ్వడానికి? తప్పు ఎవరు చేసినా తప్పే కదా! మరి ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాల్సిందే కదా! దీనికెందుకు కులాన్ని ఆపాదించి మాట్లాడడం లేదు మరి? ఇది ఈళ్ళని గూడా ఖండించాలి కదా! ఒక మీడియాగా తమకున్న బాధ్యత ప్రకారము ఈరోజు రాజమండ్రిలో జరిగిన దాన్ని గూడా ఖండించాలి కదా! మరెందుకని రెస్పాండ్ అవ్వలేదు? ఇలాంటి కులాలు, మతాలు రెచ్చగొట్టే మీడియా ఉన్నంత కాలం మన దేశం ఇదే విధంగా మతాల మధ్య ఘర్షణలతో చెలరేగిపోతూ ఉంటుంది. మతాల ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా తప్పు ఎవరు చేసినా తప్పే. అంతేకాని దానికి కులానికో, మతానికో ఆపాదించి వాళ్ళని ఒక ముద్ర వేయడం కరెక్ట్ కాదు. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.